హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిల్ జిల్ తెలుగు. మన భవిష్యత్ ఏంటో మనకు తెలీదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరము ముందే ఊహించలేం. కానీ కొందరు మహాత్ములు భవిష్యత్తులో జరగబోయేవి ముందే ఊహించి చెప్పగలరు. వారిలో మొదటగా గుర్తొచ్చేది పోతులూరి వీరబ్రహ్మం గారు. మనకు పోతులూరి ఎలా ఫేమస్సో విదేశాలలో నాస్ట్రోడామస్ బాగా ఫేమస్. అలాగే బల్గేరియాలో ఓ మహిళ చెప్పిన జోస్యాలు తెగ పాపులర్ అయ్యాయి. ఆమె చెప్పిన చాలా సంఘటనలు నిజం కావడంతో ఆమె ఇప్పుడు టాక్ ఆఫ్ ది వరల్డ్గా మారారు. ఆమె చెప్పిన చాలా విషయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారాయి. అవేంటో చూసే ముందు మాదో చిన్న రిక్వెస్ట్. ఇలాంటి స్పెషల్ వీడియోస్ కోసం జిల్ జిల్ తెలుగుని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బాబా వాంగా అనే మహిళ బల్గేరియాలోని పెట్రిచ్ సిటీలో 1911 జనవరి 31న జన్మించారు. 12 ఏళ్ల వయసులోనే టోర్నడోలో కొట్టుకుపోయిన ఈమె ప్రాణాలతో ఉండడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాకపోతే కళ్లలో మట్టి బాగా పడడంతో ఆమెకు చూపు పోయింది. తను 16వ ఏట నుంచి భవిష్యత్తు వినిపించడం మొదలుపెట్టింది. ఆమె 85 ఏళ్ల వయసులోనూ 1996 ఆగస్టు 11న మరణించింది. అయితే ఆమె జీవించి ఉన్నప్పుడు చెప్పిన భవిష్యవాణిలో చాలా విషయాలు నిజమవడంతో ఇప్పుడు ఆమె ఫేమస్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడిగా జాన్ ఎఫ్ కెనడీ ఎంపికవుతారని అప్పట్లో బాబా వాంగా చెప్పింది. ఆమె చెప్పినట్టే అతను అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. భారత ప్రధానులైన ఇందిరా, రాజీవ్ గాంధీలు హత్యకు గురవుతారని ఈమె ముందే చెప్పిందట. ఆ ప్రిడిక్షన్ కూడా నిజమైంది. అమెరికా ట్విన్ టవర్స్ కూలిపోతుందని 1989లోనే ఈమె జోస్యం చెప్పారట. ఈమె చెప్పిన విధంగానే 2001 సెప్టెంబర్ 11న ఈ ఘటన జరిగింది. ఇక 2004లో సునామీ వస్తోందని, ఓ పెద్ద అల తీరాన్ని కుమ్మేస్తోందని, గ్రామాలు ప్రజలు జలసమాధి అవుతారని చెప్పింది. ఇక 2000 సంవత్సరంలో రష్యాకు చెందిన కురుస్క్ అణు జలంతర్గామి సముద్రంలో ప్రమాదానికి గురవుతుందని ఈమె 1980లోనే చెప్పారట. బల్గేరియా రాజు బోరిస్ 1943 ఆగస్టు 28న చనిపోతారని చెబితే 1944 ఆగస్టు 28న చనిపోయారు. ఇవన్నీ జరిగిన విషయాలైతే మరికొన్ని జరగాల్సిన విషయాలు ఉన్నాయండోయ్. 2018 నాటికి అమెరికాను పక్కకు నెట్టి చైనా సూపర్ పవర్ అవుతుందని ఈమె తెలిపారు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. సిరియాలో గ్రేట్ ఇస్లామిక్ వార్ మొదలవుతుందని, అది 2043 నాటికి రోమ్పై పూర్తి ఆధిపత్యం సాధిస్తుందని కూడా చెప్పారు. భవిష్యత్తులో 2043 నాటికల్లా యూరోప్లోని ప్రజలంతా మరణిస్తారని, అక్కడ జీవం అన్నదే లేకుండా మరుభూమిగా మారుతుందని పేర్కొన్నారు. ఎందుకంటే 2023లో భూమి కక్ష మారుతుందని, దీంతో ధృవాల మధ్య మంచు కరిగి సముద్రాలు పొంగిపోతాయని కూడా బాబా వాంగా తెలిపింది. మధ్యప్రాచ్యం వేడితో మంట పుడుతుందని ఆమె అన్నారు. ఇక 2018 నాటికల్లా శుక్రగ్రహంపై ఇంధనం కనుగొంటారని కూడా వెల్లడించారట. 2130 నాటికల్లా భూభాగంపై ఒక్క జీవి కూడా మిగలదని, సర్వం నశించిపోతుందని చెప్పారట. అంతరిక్షవాసుల సహకారంతో సముద్ర గర్భంలో మానవులు జీవిస్తారని వాంగ్ అంచనా వేసింది. ఇక 3005వ సంవత్సరంలో అంగారకుడిపై యుద్ధం జరుగుతుందని ఈమె చెప్పింది. 3797 సంవత్సరం వచ్చేసరికి భూమండలమంతా నశించిపోతుందని, అప్పటికే భూమి మీద మిగిలిన మానవులు సౌర వ్యవస్థలోకి వెళ్లిపోతారని జోస్యం చెప్పింది. చివరకు 5079 నాటికి విశ్వం పూర్తిగా అంతమవుతుందని బాబా వాంగా పేర్కొంది. మరి వాంగా చెప్పిన వాటిలో ఎన్ని నిజమవుతాయో చూడాలి. ఫ్రెండ్స్, మా వీడియోపై మీ రియాక్షన్ తెలియజేయడం మర్చిపోకండి. అలానే ఇప్పటి వరకు మా జిల్ జిల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.